ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించునుగాక. మంచిది. మరొక పర్యాయం ఈ రీతిగా దేవుడు మీ యొద్దకు రావటానికి, మీకు ఒక మాట తెలియపరచడానికి దేవుడిచ్చిన ఈ కృపకై నేను ఆయనకి వందనాలు తెలియపరుస్తున్నాను, కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక మాటను చదువుకొని దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల పుస్తకము 10వ అధ్యాయము 24వ వచనము సెకండ్ లైన్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, నీతిమంతులు ఆశపడినది వారికి దొరుకును. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ వాక్యాన్ని ఒకసారి మనం గ్రహిస్తే ఒక విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేంటో ఒకసారి మనం ఆలోచన చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ మాట మనకు తెలియపరుస్తుంది రాజు అయినటువంటి సొలొమోను గారు మనకి మాటను తెలియపరుస్తున్నారు. సామెతల గ్రంథంలో మనకు తెలుసు, వారు జ్ఞానం విషయంలో ఎంతో దేవుని కృప పొందుకొని మరి ఎంతగానో దేవుడు రాజ్యాన్ని మహింపరిచే విధంగా ఆయన జ్ఞానము ఉపయోగపడిందని మనందరికి కూడా తెలుసు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాల గురించి భక్తుడు మాట్లాడాడు మన మధ్యలో. అయితే మన మధ్యన లేకపోతే మన ముందు ఉంచినటువంటి ఈ మాట యొక్క శ్రేష్టమైనటువంటి అర్థాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అయితే గమనించండి, ఇక్కడ ఈ మాట మనం వినగానే ఎలా అనిపిస్తుందయా అంటే, చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసం కనుక ఏడుస్తున్నట్టుగా అయితే దాని ఒక శబ్దము తగిలితే ఎలా ఉంటుందో, అలాగే ఎండిపోయిన భూమి మీద ఒక తేమ గనక దిగి వస్తే ఆ భూమికి ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే మండుచున్న అగ్ని మీదకు ఒక మంచు లాంటిది కనుక తాకితే అగ్నికి ఎలా ఉంటుందో, అలాగే ఆహారముతోటి పరితపిస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఆ వాసన తగిలితే ఎలా ఉంటుందో, ఈ రోజున ఈ లేఖన పరిస్థితిలో ఉన్న వాడికి ఈ మాట విన్న వెంటనే అంత సంతోషము, అంత ఆనందము, అంత ఉల్లాసం కలుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ విధమైనటువంటి ఆలోచన లేదు, తప్పనిసరిగా కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే, నీతిమంతుల కొరకు ఇక్కడ ఈ మాటను చాలా స్పష్టంగా సొలొమోను తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు నీతిమంతులే ఆశ కలిగింది వారు పొందుకుంటారు అంటే, సమాజంలో, లోకములో, ప్రజల మధ్యన, కుటుంబాలలో, ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో చాలా రకాల ప్రజలు ఉన్నారు బిడ్డలారా. మోసం చేసేవాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపం చేసేవారు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, క్రోధులు ఉన్నారు, నరహత్య చేసేవాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రజలు ఉన్నారు. అయితే ఈ మాట ఇక్కడ సల్మాన్ గారు ఎవరి గురించి చెబుతున్నాడు, ఏ సమూహం గురించి చెబుతూ ఉన్నాడు, ఏ భాగానికి సంబంధించిన వారి గురించి చెబుతున్నాడు, ఎటువంటి వ్యక్తుల గురించి చెబుతూ ఉన్నాడు, ఎటువంటి మనుషుల గురించి చెబుతూ ఉన్నాడు అంటే, నీతిమంతుల కొరకు ఈ మాటను చెబుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఇది నీతిమంతులకు సంబంధించినటువంటి మాట. అయితే నీతిమంతులు అంటే ఎవరసల? నీతిమంతులు ఎవరు అంటే, నీతిమంతుడు దేవుడు ఒక్కడే అని మనం చాలా స్పష్టంగా బైబిల్లో చదువుకుంటాం. అయితే ఇక్కడ ప్రజలకు ఎలా ఆపాదించబడింది ఆ నీతి అంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీతిమంతులు లేకపోతే నీతి, ఈ రీతిగా కనుక ఉన్నటువంటి పదాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే 2 నిర్వచనాలు వస్తూ ఉంటాయి, నీతిమంతుడికి లేకపోతే ఈ నీతికి. ఏంటి ఆ 2 నిర్వచనాలు అంటే, ఒక నిర్వచనం వచ్చేసి ఏ తప్పు చేయని వ్యక్తి లేకపోతే ఏ తప్పు చేయని వాడు. రెండో నిర్వచనం వచ్చి ధర్మాన్ని అనుసరించేవాడు. ఇది దైవంలోనే కనబడుతుంటుంది, మానవుల్లో కనపడదు. మనకు తెలుసు, మానవుడు ప్రారంభం నుంచి కూడా, కాస్త ఊహ తెలిసిన కాడి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపాన్ని చేసుకుంటూ పోతున్నవాడే. కాబట్టి మనిషికి స్వతహాగా ఆ లక్ష్యం అనేది లేదు. కానీ ఇక్కడ కొంతమంది నీతిమంతుల గురించి మాట్లాడుతుంది. ఎలా వచ్చింది వీరికి ఆ నీతి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించటము ద్వారా, నమ్మటము ద్వారా ఈ యొక్క నీతిని కలిగి ఉన్నారు, ఈ నీతిమంతులుగా మార్చబడ్డారు అని నూతన నిబంధన సెలవిస్తుంది. మనకు రోమపత్రికలో కూడా
నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని మన గురించి చాలా స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు అక్కడ భక్తుడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని నమ్మటము ద్వారా, విశ్వసించటము ద్వారా మానవుడైన ప్రతి ఒక్కడు కూడానట నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. నీతిమంతుడిగా తీర్చబెట్టడమే కాదు కానీ ఆ ధర్మాన్ని జరిగిస్తూ ముందుకు వెళుతున్నాడు కాబట్టి తాను నీతిమంతుడు ఒక్కడైతే. అనేకులుంటే నీతిమంతుడు. ఇక్కడ అనేకుల గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున అట్టి స్థితి కలిగిన నీవు, అట్టి అర్హత కలిగిన నీవు, అట్టి ధన్యత కలిగిన నీవు, దాన్ని నిలవబెట్టుకున్నటువంటి నీవు, కొనసాగుతున్నటువంటి నీవు చాలా ధన్యుడువు, ధన్యురాలువు. మంచిది. అటువంటి ఆ విశ్వాసంలోనే ఉండు, ఆ విశ్వాసంలో నడువు, ఆ విశ్వాసంలోనే ముందుకు వెళ్ళు. తప్పనిసరిగా ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద జీవించిన దినాలు కూడా ఈ నీతిని నీలో కొనసాగించును గాక. అయితే ఈ రీతిగా నీతిమంతుడు పోయినటువంటి నీవు ఆశపడుతున్నటువంటి ఒకదాని విషయంలో తప్పనిసరిగా అది నువ్వు పొందుకుంటావని సల్మాన్ మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, జాగ్రత్తగా ఈ మాటలు వినే ప్రయత్నించి, అవును నిజమే, నిశ్చయంగా నువ్వు ఆశపడుతున్నది ఏదైతే ఉందో నువ్వు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఆరోగ్య విషయంలో ఒకవేళ నువ్వు ఆశపడుతూ ఉన్నావేమో, నాకు ఆరోగ్యం కావాలని, లేకపోతే ఆహారం కావాలని, లేకపోతే ఉద్యోగ విషయంలో, లేకపోతే వ్యాపారము విషయంలో, లేకపోతే కుటుంబంలో, లేకపోతే పిల్లల మధ్యన సమాధాన విషయంలో, లేకపోతే నెమ్మది విషయంలో, విశ్వాస జీవితంలో, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో, ఆ రీతిని తలాంతుల విషయంలో, వరాల విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని సంఘ విషయంలో, లేకపోతే ఇంటి విషయంలో, లేకపోతే వస్త్రాల విషయంలో, లేకపోతే విడుదల విషయంలో, నువ్వు ఏ విషయంలో అయితే ఆశ కలిగి ఉన్నావో, ఏ విషయంలో అయితే ఆశపడుతున్నావో, ఎస్ నాకు ఇది కావాలి, నేను ఇది పొందుకోవాలి, నేను ఇది తీసుకోవాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఇది జరగాలి అని వాటి విషయంలో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో తప్పనిసరిగా దానిని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. దానిని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆ దేవాది దేవుడే నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి యూ డోంట్ వరీ. నువ్వు బాధపడిన అవసరం లేదు, దాని గురించి నువ్వు చింతించబడిన అవసరం లేదు. కాకపోతే ఒక్కసారి కాస్త లేటుగా జరగవచ్చు, కాస్త ముందుగా జరగవచ్చు, కానీ తప్పనిసరిగా అది జరుగుతుంది. తప్పనిసరిగా అది జరుగుతుంది. నీవు ఆశపడేది ఏదైతే ఉందో దాన్ని నిశ్చయముగా నీవు పొందుకోబోతూ ఉన్నావు. దాన్ని నిశ్చయముగా నీవు పొందుకోబోతూ ఉన్నావు. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినాల్లో ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయంలో, ఆరోగ్య విషయంలో, అలాగే మందిర స్థలం విషయంలో మేము ఆశపడ్డాము. మేము ఆ దేవుడి ద్వారా మేము పొందుకున్నాం. ఎస్, మేము పొందుకున్నాం కాబట్టి ఈ రోజున ఒక మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా తప్పనిసరిగా పొందుకుంటారు. నిరీక్షణతో ఉండండి, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి. ఈరోజు నీవు నీతిమంతురాలవు. నీతిమంతుడు ప్రార్థన చాలా బహుబలము కలిగినదని ప్రభు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడి విషయంలో దేవుడు చాలా కేర్ తీసుకుంటాడు. దేవుడు చాలా వాచలత చూపుతాడు. ఆయన కనికరాన్ని చూపుతాడు, ఆయన దయను చూపుతాడు, ఆయన ప్రేమను చూపుతాడు. ఎందుకంటే ఆయనలాగా మనం బ్రతుకుతున్నాం, ఆయనలాగా మనం జీవిస్తున్నాం, ఆయన చెప్పింది మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా నీవు దాన్ని పొందుకోబోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు లోక సంబంధమైన వాటిని కోరలేదు. నేత్రాశ, శరీరాశ, జీవబుడ్డమ్మను కోరలేదు. లేకపోతే నేత్రాశ అంటే ఈ లోక సంబంధమైన దాని విషయంలో నువ్వు ఆశపట్టలేదు. కాబట్టి ఎస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆశపడేది నీ కుటుంబం సంబంధించింది, నువ్వు ఆశపడేది నీ యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించింది, నువ్వు ఆశపడేది నీకు సంబంధించింది, నువ్వు ఆశపడేది ఆత్మ సంబంధమైనదే. కాబట్టి తప్పనిసరిగా నీవు దానిని పొందుకోబోతూ ఉన్నావు. తప్పనిసరిగా పొందుకోబోతూ ఉన్నావు. కాబట్టి ఆ దేవుడు నీ పరిస్థితిని ఈరోజు చూశాడు. చూడటమే కాదు కానీ నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడటమే కాదు కానీ నీవు త్వరలో దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. నిజంగా నువ్వు ఈ మాట నమ్మినట్లయితే ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పు, ఆమెను చెప్పు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.